శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు. ఈరోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆనాడు రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభువు కలిసి ఈ తుంగభద్ర డ్యాంను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యాంను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా మేము భావించి ఈ బాధ్యతను నెరవేర్చాలి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డీకే శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిఆర్ పాటిల్ గారికి మా సమస్యలన్నీ విన్నవించినాం. తప్పకుండా తొందరలోనే వారు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈరోజు ఆ సమస్యకు ఒక మొదటి అడుగు ఈ ప్రాంతంలో మనం వేస్తున్నామని తెలియజెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. సిఆర్ పాటిల్ జీ